స్వాతంత్ర దినోత్సవ వేదికపై ఇద్దరు ఏపీ నేతల ప్రసంగాలు ప్రజలను విస్తుపోయేలా చేశాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలను వైఎస్ఆర్సీపీపై నెట్టే ప్రయత్నం చేశారు. సీఎం పుత్రరత్నం నారా లోకేష్ పదాలు సరిగా పలకలేక తన మార్క్ ప్రసంగంతో కామెడీ పండించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మరోసారి విషం కక్కారు. స్వాతంత్ర దినోత్సవ వేదికగా అసత్యాలు చెప్పారు. సుగాలి ప్రీతి హత్యాచార ఘటనను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంటగట్టారు. 2017లో సుగాలి ప్రీతి ఘటన జరిగింది. వాస్తవానికి అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలనం రేపిన ముత్సుమర్రి బాలిక హత్యాచార ఘటన కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. మహిళలకు భద్రత కల్పించలేని కూటమి ప్రభుత్వం అసమర్థతను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేసినట్లుగా పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థమవుతోంది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపలు, ఇంకా పూర్తిగా 18 ఏళ్ళు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు ఏ విధంగా మనకి మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. 14 ఏళ్ళ సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు, శవమై తిరిగి వచ్చింది. ఎటు చూసినా గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ గుంటూరులో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో చేసిన ప్రసంగంతో నవ్వుల పాలయ్యారు. అధికారులు స్వాతంత్ర దినోత్సవం సందేశం పేరుతో ఒక నోట్ తయారు చేశారు. వాస్తవానికి ఈ నోట్లో ఉన్నది ఉన్నట్లుగా చదవడం సాంప్రదాయంగా వస్తోంది. కానీ లోకేష్ కొన్ని లైన్లు, పేరాలు ఎత్తేశారు. తనకు అనుకూలంగా ఉన్న పదాలతో ఒక పేరా నుంచి మరో పేరాకు జంప్ అయిపోతూ తూతూ మంత్రంగా సందేశాన్ని చదివేశారు. ఈ సందేశం చదవడంలో కూడా లోకేష్ అనేక సార్లు తడబడ్డారు. ఉద్యాన పంటలను ఉద్యమం పంటలు అని పలికారు. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. ఆగస్టు నెలలోనే పెన్షన్లకు 110 కోట్ల 69 లక్షలు ఖర్చు చేశామని చెప్పే ప్రయత్నంలో తడబడి 111 రూపాయలు ఖర్చు చేశామంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అంటే ఒక గుంటూరు జిల్లాలో ఆగస్టు 1న 111 రూపాయలు ఒక పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. 111 రూపాయలు ఒక పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 29 లక్షల పని దినాలు కల్పించడమే లక్ష్యమని చెప్పే ప్రయత్నంలో 29 రోజులు పని దినాలు అని లోకేష్ పలికారు. ఎస్సీ సోదరులను ఎస్సీ చౌదరులు అంటూ చదివారు. పౌరన్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా అమలవుతున్న ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. 29 పని దినాలు ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. గతంలో నారా లోకేష్ అనేక సార్లు తన ప్రసంగాల్లో తడబడ్డారు. కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కాస్త సమయం కేటాయించి స్క్రిప్టుపై ధ్యాస పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాస్తవాలను వక్రీకరించి తన అజ్ఞానాన్ని మరోసారి బయట పెట్టుకుంటే, ఇటు లోకేష్ ప్రసంగంలో తప్పులు చదివి నవ్వుల పాలయ్యారు. సరిపోయారు, ఇద్దరే అని జనం అంటున్నారు.